ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా. ఇప్పుడు చందారం చాలా మంది యూఎస్ లో ఉన్న చాలా మంది కూడా చందారాలు చేపిస్తున్నారు. నేను ఇప్పుడు మీరు నమ్మకపోవచ్చు 150 గ్రామ్స్ ఒకటి చేస్తున్నాను, 180 గ్రామ్స్ ఒకటి చేస్తున్నాను. అవునా? చందారము తీగే కంటే వాస్తవంగా అవే చేపించుకోవాలి. బట్ ఈ మధ్యలో మనకు ఫేస్ కి ఫేషియల్ చేపిస్తున్నట్టుగా అన్ని చేపిస్తున్నట్టుగా ఎక్కువ ఆర్నమెంట్ చేపిస్తున్నారు. న్యాచురల్ గా ఉండాలంటే అప్పుడు అమ్మవారు ఎంత న్యాచురల్ గా ఉండదు చూడండి. అప్పుడు ఆర్నమెంట్స్ సావిత్రి గారు కానీ వీళ్ళు ఉన్నారు కదా, ఎంత అద్భుతంగా చిన్న నల్ల పూసలతో పెండెంట్ వేసుకున్నారు. అవును. ఈ మధ్య డబ్బులు పెరిగింది, మనకు ప్యాషన్ పెరిగింది, డిజైనర్స్ పెరిగారు కాబట్టి ఇలా డిజైన్స్ వచ్చాయి. అవును. బట్ ఈ డిజైన్స్ కన్నా కూడా అద్భుతంగా ఓల్డ్ ఆర్నమెంట్స్ అద్భుతంగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అవును. అవును. ట్రూ. లేదు షోరూమ్‌కి వెళ్తాను. ఖచ్చితంగా అక్కడ ఉన్నవి ఏమైనా ఉంటే వేసుకొని మరీ చూపిస్తాను మీకు. నో డౌట్ అండ్ ఇంకొకటండి, ఇప్పుడు ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ డైమండ్ ఇప్పుడు మీరు తెప్పిస్తానంటున్నారు. అవును. ఏదైనా సరే మన నవరత్నాల్లో ఉన్నది మనకి షోరూమ్‌లో వచ్చే ఫినిషింగ్ మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉందా? ఫినిషింగ్ విషయంలో నేను వరల్డ్ వైజ్‌గా ఛాలెంజ్ చేస్తాను. ఒక షోరూమ్ కాదు. ఫినిషింగ్ అనేది ఆ చేసే వ్యక్తి యొక్క టేస్ట్ బట్టి ఉంటది. అవును. నేను చెప్తాను. అంత స్కిల్డ్ లేబర్ ఉన్నారా మన దగ్గర? ఉన్నారు. లేబర్ అనకూడదు వాడిని వాస్తవంగా అంటే సారీ. యాహ్! వాళ్ళంతా కళాకారులు. స్వర్ణకారులు, కళాకారులు అబ్సల్యూట్‌లీ. యెస్. సారీ నేను ఇట్లా అంటున్నాను. లేదు 100% కాదు. అదేంటంటే మా జర్నలిజంలో ఉన్న టెర్మినాలజీలో వాడేస్తాం అంతే. మా వాళ్ళు విశ్వబ్రాహ్మణ్‌లో ఒక అమ్మవారిని తయారు చేస్తారు. ఎంత అద్భుతంగా తయారు చేస్తారు. లలితాదేవిని తయారు చేస్తారు. ఎంత అద్భుతంగా తయారు చేస్తారు. అవును. కాబట్టి చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు మట్టిలో ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకొని వచ్చే కళాకారులు కావాలి. ఇప్పుడు నేను కొంతమందిని తీసుకొచ్చాను.